Hi students, good morning all of you. Today I am going to discuss about the topic write an essay on the national and international standards in quality assurance. What do you understand by ISO 9000 and 2000 standard service in quality assurance system? 8th question and the 9th question. Explain in detail about the 7 quality management principles contained in ISO 9000 and 2015. ఒకసారి డిస్కస్ చేసుకున్నట్లయితే సో ఇప్పటి వరకు కూడా క్లాస్ యూనిట్ 5లో జిఎల్పి అండ్ జిఎంపి గురించి ఒక వీడియో చేసుకున్నాం. నెక్స్ట్ వన్ కోడెక్స్ ఎలిమెంటేరియాస్ అనేటువంటిది ఒక వీడియో చేసుకున్నాం. హెచ్ఎస్సిసిపి అనేటువంటిది ఒక వీడియో చేసుకున్నాం. సో ఫస్ట్ వీడియో ఇది 4th వన్, పార్ట్ 4. అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ISO 9000 సిరీస్ standards. ISO series standards ఈ రోజు టాపిక్. సో చూద్దాం. సో ISO 9000 సిరీస్ స్టాండర్డ్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇక్కడ ISO 9000 అనేటువంటిది సెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఇంటర్నేషనల్లో నాణ్యత యాజమాన్యం, నాణ్యత అష్యూరెన్స్ని కలిగి ఉండడం. అంటే సెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అండ్ ఇంటర్నేషనల్ క్వాలిటీ మేనేజ్మెంట్ని, ఇవి క్వాలిటీ అష్యూరెన్స్ని కలిగించడం జరుగుతుంది. ISO అనేది ఫుడ్ ప్రొడక్ట్స్కి. అంటే ISO 9000 అనేటువంటి సిరీస్ యొక్క స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయంటే ఏదైనా ఒక ఫుడ్ ప్రోడక్ట్ను దాన్ని మార్కెట్లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు ISO మార్క్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే ISO స్టాండర్డ్స్ ఎలా ఉంటాయంటే సెట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ ఉండాలి, క్వాలిటీ అష్యూరెన్స్ అనేది కలిగించడం జరుగుతుంది ఫుడ్ ప్రొడక్ట్స్కి. అదేవిధంగా వాటిని డెవలప్ చేయడానికి మెనీ కంపెనీస్ వాళ్ళు డాక్యుమెంట్స్ని డెవలప్ చేసుకోవడానికి డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేసుకోవడమే వాళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్. సో ఇది ఏదో ఒక స్పెసిఫిక్ వన్ ఇండస్ట్రీకే కాదు, ఇది దీని యొక్క ఇది కాదు, ఇది అన్ని ఆర్గనైజేషన్స్కి, ఆల్ ఆర్గనైజేషన్కి కూడా ఈ ISO స్టాండర్డ్స్ అనేటువంటివి అప్లై చేయడం జరుగుతుంది. సో ఇది ఏదైనా ఒక చిన్న ఓన్లీ ఒక స్మాల్ ఇండస్ట్రీస్కి కాకుండా అన్ని ఫ్యాక్టరీస్కి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో ఎక్కడైతే ISO 9000 సర్టిఫికేషన్ ఉంటుందో సో కస్టమర్స్ అనేవి వాళ్ళు సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది ఈ సర్టిఫికేషన్ కనుక ఉంటే. సో అంటే ఏంటి, రెగ్యులర్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి కస్టమర్స్ అనేవాళ్ళు సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ISO 9000 అనేటువంటిది ISO 9000 అనేటువంటిది ఒక క్వాలిటీ సిస్టమే కాబట్టి ఇది కంప్లీట్గా ఫుడ్ యొక్క క్వాలిటీని ఇది కంప్లీట్గా ఉంటుంది అని వాళ్ళు భరోసా గ్యారంటీ అనేది ఇవ్వడం జరగదు.
సో ద ISO 9000 ఫ్యామిలీ కంటైన్స్ దీస్ స్టాండర్డ్స్. వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ని ఫాలో అవ్వడం జరుగుతుంది. ISO 9000 ఫ్యామిలీ కంటైన్స్ దీస్ స్టాండర్డ్స్. సో అవేంటో చూద్దాం. సో ఇక్కడ ఈ ISO అనేటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఫ్యామిలీకి వాళ్ళు స్టాండర్డ్స్ కలిగి ఉన్నాయో లేదో చూసుకుంటూ ఉంటారు. సో ఫస్ట్ వన్, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అండ్ రిక్వైర్మెంట్స్. అంటే వీళ్ళు ISO 9000లో ఇక్కడ క్వాలిటీ మేనేజ్మెంట్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, నాణ్యత ఏ విధంగా ఉందో చూస్తుంటారు. నెక్స్ట్ వన్, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఫండమెంటల్స్ అండ్ డెఫినిషన్స్ కంటైన్డ్ ఇన్ ISO 9000 to 2015. వీళ్ళు నాణ్యత ఉండేటువంటి మేనేజ్మెంట్లో ఉండేటువంటి ఫండమెంటల్స్ని, వాటి యొక్క డెఫినేషన్స్ని కూడా ఉండేటట్లుగా చూస్తారు. నెక్స్ట్ వన్, క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలోనే మేనేజింగ్ ఫర్ ద సస్టైన్ సక్సెసర్ ఆర్గనైజేషన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ISO 9004 2009. అయితే ఇక్కడ ISO 9004 2009 చూసినట్లయితే వాళ్ళు వాటి యొక్క ఇండస్ట్రీ యొక్క అభివృద్ధికి వీళ్ళు సహకారాన్ని అందించడం ఉంటుంది. నెక్స్ట్ వన్, గైడ్లైన్స్ ఫర్ ఆడిటింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యాజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఆడిటింగ్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ISO 9000 2000 రెఫరెన్స్ ఏదైనా ఉన్నచో ISO వాళ్ళు నిర్ణయించినటువంటి ఇయర్లోనే, వాళ్ళు 2000లోనే నిర్ణయించిన ప్రకారమే వాళ్ళు ఈ సర్టిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, అప్డేట్స్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వన్, ఫ్యామిలీ డెవలప్డ్ స్పెసిఫికేషన్స్ significant advanced of the standards and reflect contemporary concept of quality management ఉందో లేదో వీళ్ళు చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వన్, గోల్స్ ఆఫ్ ద ISO. గోల్స్ ఆఫ్ ద ISO. గోల్స్ ఆఫ్ ద ISO. సో వీళ్ళ యొక్క గోల్స్ ఏంటి అంటే కనుక, సో వీళ్ళ యొక్క గోల్స్ ఏంటి, మీట్ స్టాక్ హోల్డర్స్ నీడ్స్. అంటే సభ్యులందరికీ కూడా పనులను నెరవేర్చడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, యూజబుల్ బై ఎనీ ఆర్గనైజేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ సైజ్. నెక్స్ట్ వన్, ఆ ప్రోడక్ట్ యొక్క సైజుని బట్టి వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. అన్ని సెక్టార్ల వాళ్ళు దీన్ని యూజ్ చేయొచ్చు. అంటే యూజబుల్ బై ఆల్ సెక్టార్స్, ISO సర్టిఫికేషన్ ఇచ్చినటువంటిది. బీ సింపుల్ అండ్ క్లియర్లీ అండర్స్టూడ్. అంటే ఇది సామాన్యంగా ఉంటుంది, అందరికీ తెలిసేటట్టుగా ఉంటుంది. నెక్స్ట్ వన్, కనెక్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ టు బిజినెస్ ప్రాసెసెస్. వ్యాపార అనుబంధ సంస్థలకు మేనేజ్మెంట్ వ్యవస్థతో ఈ రిలేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ అనేది ఉండడం జరుగుతుంది. హిస్టరీ అండ్ రివిజన్స్. ఇక్కడ చూసినట్లయితే ISO స్టాండర్డ్స్ ఒరిజినల్గా పబ్లిష్ చేసింది 1987లో. ఇక్కడ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. అంటే ISO అంటే దాని యొక్క మీనింగ్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ISO ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్.
composed of the established bodies of national standards of more than 160 countries. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కన్నా నేషనల్ స్టాండర్డ్స్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఇట్ అండర్వెంట్ మేజర్ రివిజన్ ఇన్ 2000 and 2018. Current versions ISO 9000 and ISO 9001 were published in September 2015, ISO 9000 to 2015. సో ఇక్కడ ఐఎస్ఓ అనేటువంటిది 2015లో ఉండేటువంటి ప్రిన్సిపల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే వేరే క్వశ్చన్ ఇది. క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ ఐఎస్ఓ 9000 2015. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే సో ఐఎస్ఓ 9000 ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వాలిటీ మేనేజ్మెంట్ చూద్దాం. చూద్దాం ఇక్కడ. సో 9000 అండ్ 2015లో స్టాండర్డ్స్కు మెయిన్గా 7 క్వాలిటీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ అనేవి ఈ సీనియర్ మేనేజ్మెంట్ వాళ్ళు ఈ ఆర్గనైజేషన్కి అప్లై చేయడం జరిగింది. సో అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ కస్టమర్ ఫోకస్. కస్టమర్ ఫోకస్ అంటే అండర్స్టాండ్ ద నీడ్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అండ్ ఫ్యూచర్ కస్టమర్స్కి కావాల్సినటువంటి విధంగా స్టాండర్డ్స్ను అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వన్ కస్టమర్ నీడ్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళకి కావలసినటువంటి ఎక్స్పెక్టేషన్స్ మేరకు ప్రొడక్ట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ వన్ మీట్ కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే దాని యొక్క ప్రమాణాలు అనేవి రిక్వైర్మెంట్స్ అనేవి ఉండాలి. నెక్స్ట్ వన్ మెజర్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ అవుతున్నాడా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వన్ మేనేజ్ కస్టమర్ రిలేషన్షిప్స్. ఆ కస్టమర్తో మేనేజ్మెంట్కి కూడా ఈ సత్సంబంధాలు అనేవి బాగుండాలి. ఎయిమ్ టు ఎక్సీడ్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ లీడర్షిప్. సెకండ్ వన్ లీడర్షిప్. నెక్స్ట్ వన్ ఎస్టాబ్లిష్ ఏ విజన్ అండ్ డైరెక్షన్ ఫర్ ద ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్ యొక్క విజన్ని వెల్లడయ్యే విధంగా కనిపించే విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్ సెట్ ఛాలెంజింగ్ గోల్స్. కొన్ని ఛాలెంజెస్ను వాటిని ఎదుర్కోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మోడల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్డ్ ఎంపవర్ ఎంప్లాయీస్ అంటే వాటిలో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మోడల్ ఆర్గనైజేషన్ స్థాపించే ఎంప్లాయీస్ని ఎంప్లాయీస్ కూడా పూర్తిగా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ రికగ్నైజ్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్స్. ఉద్యోగస్తుల ఎంప్లాయీస్ యొక్క సలహాలను కూడా తప్పక పాటించాలి. ఎంగేజ్మెంట్ ఆఫ్ పీపుల్. థర్డ్ వన్ engagement of people.
అయితే ఇక్కడ ఎన్ష్యూర్ ద పీపుల్స్ ఎబిలిటీస్ ఆర్ యూజ్డ్ అండ్ వాల్యూడ్. ప్రజలకు సూచించిన విధానాలను సలహాలను కూడా తీసుకుని వాటిని ఆచరణలో పెట్టడం, వాటిని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మేక్ పీపుల్ అకౌంటబుల్, అంటే కస్టమర్స్ని కూడా వాళ్ళు బాధ్యతలుగా చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఎనేబుల్ పార్టిసిపేషన్ ఇన్ కంటిన్యూయల్ ఇంప్రూవ్మెంట్, సంస్థలో ప్రతి ఒక్కరికి కూడా దాని యొక్క బాధ్యతను తెలియచేయాలి. నెక్స్ట్ వన్ ఎనేబుల్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ను వాళ్ళు నేర్చుకుని షేర్ చేసుకుంటూ ఉండాలి. ప్రాబ్లమ్స్ను కన్స్ట్రైంట్స్ గురించి అందరితో చర్చ జరిపించాలి. నెక్స్ట్ వన్ ప్రాసెస్ అప్రోచ్. సో ఇక్కడ మేనేజ్ యాక్టివిటీస్ యాజ్ ప్రాసెస్, సంస్థలో జరిగే అన్ని పనులను కూడా నిర్వహణ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ వన్ మెజర్ ద క్యాపబిలిటీ ఆఫ్ యాక్టివిటీస్, పనులలో నాణ్యతా ప్రమాణాలను వాళ్ళు మెజర్ చేయాలి. ఐడెంటిఫై లింకేజ్ బిట్వీన్ యాక్టివిటీస్, వివిధ పనులను మధ్య ఉండేటువంటి వాటి యొక్క లింక్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి. ప్రియారిటైజ్ ఇంప్రూవ్మెంట్ ఆపర్చునిటీస్, ప్రియారిటీస్ని మెరుగుపరిచేటువంటి అవకాశాన్ని కల్పించాలి. మెజర్ ఇంప్రూవ్మెంట్ కాన్స్టెంట్లీ, అవసరమైనటువంటి రీసోర్స్ ఏదైతే కావాలో వాళ్ళకి కావాల్సిన రీసోర్సెస్ను వేగవంతం చేయాలి. నెక్స్ట్ వన్ డిప్లాయ్ రిసోర్స్ ఎఫెక్టివ్లీ, రిసోర్స్ని ఎఫెక్టివ్గా వాళ్ళు చేయాలి ఎఫెక్టివ్గా. నెక్స్ట్ వన్ ఇంప్రూవ్మెంట్, సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ అండ్ క్యాపబిలిటీస్, ఆర్గనైజేషన్ విధానాలను మెరుగుపరచాలి, వాటి యొక్క పనుల నాణ్యతను కూడా మెరుగుపరచాలి. నెక్స్ట్ వన్ ఆల్జిన్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్, మెరుగైన పనులన్నింటినీ కూడా వాళ్ళు ఒక చోటకు తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఎంపవర్ పీపుల్ టు మేక్ ఇంప్రూవ్మెంట్స్, ప్రజల యొక్క సలహాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. మెజర్ ఇంప్రూవ్మెంట్ కన్స్టెంట్లీ, సెలబ్రేట్ ఇంప్రూవ్మెంట్స్, సో నాణ్యతను పురోగతిని పరిశీలిస్తూ ఉండాలి. సో ఇవన్నీ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్, ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్, ఎవిడెన్స్ బేస్డ్ డెసిషన్ మేకింగ్, బేస్డ్ డెసిషన్ మేకింగ్. సో ఇక్కడ వచ్చేసరికి ఎన్ష్యూర్ ద యాక్సెసిబిలిటీ ఆఫ్ అక్యూరేట్ అండ్ రియలబుల్ డేటా, నమ్మకమైనటువంటి ప్రవేశాలకర్త గల వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. యూజ్ అప్రోప్రియేట్ మెథడ్స్ టు అనలైజ్ డేటా, ప్రతి డేటా కూడా అనలైజ్ చేస్తూ మెథడ్స్ను వాళ్ళు ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనం అనాలిసిస్ యొక్క పరిశీలనను గుర్తించి నిర్ణయాలు తీసుకోవాలి. మేక్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ అనాలిసిస్. బ్యాలెన్స్ డేటా అనాలిసిస్ విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, మిగిలిపోయిన డేటా యొక్క పరిశీలనను కూడా ప్రాక్టికల్ సామర్థ్యంతో నిర్వహించాలి. నెక్స్ట్ వన్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఐడెంటిఫై అండ్ సెలెక్ట్ సప్లైస్ టు మేనేజ్ కాస్ట్, ఆప్టిమైజ్ రిసోర్సెస్ అండ్ క్రియేటివ్ వాల్యూ. ఆ పరిశ్రమకు సంబంధించి
సంబంధించినటువంటి వస్తువుల సరఫరాను, వాటి యొక్క ధరల శ్రేణిని, వాటి యొక్క లభ్యతామూలాలను పరిశీలన చేసి ప్రణాళికలను వాళ్ళు ముఖ్యమైనవిగా చూస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్, ఎస్టాబ్లిష్ రిలేషన్షిప్ కన్సిడరింగ్ బోత్ ద షార్ట్ అండ్ లాంగ్ టర్మ్. అయితే పరిశ్రమలో అందరూ పార్ట్నర్స్గా ఉండి రిలేషన్షిప్లో వాళ్ళు ముఖ్యమైన వాళ్ళుగా ఉండాలి. నెక్స్ట్ వన్, రిలేషన్షిప్ షేర్ ఎక్స్పర్టైజ్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్లాన్స్ విత్ పార్ట్నర్స్. అయితే ఇతర పరిశ్రమలతో మేలైన విధాలతో సహకరించుకుని అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలి. కొలాబొరేట్ అండ్ ఇంప్రూవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. వాళ్ళ యొక్క సక్సెస్ను అభినందించాలి. సరఫరాదారు యొక్క ప్రత్యేకతను, సక్సెస్ను ఎప్పటికప్పుడు అభినందిస్తూ ఉండాలి. సో నెక్స్ట్ టాపిక్ SSOP. Discuss various aspects of standards sanitation operational procedure executed at a processing plants. ఇంకొక టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్, discuss various aspects of standard sanitation operational procedure. SSOP, standard sanitation operational procedure. SSOP. చూద్దాం. SSOP, discuss various aspects of standard sanitation operational procedure executed at a processing plants. చూద్దాం. SSOP, స్టాండర్డ్ శానిటేషన్ ఆపరేషనల్ ప్రొసీజర్. స్టాండర్డ్ శానిటేషన్ ఆపరేషనల్ ప్రొసీజర్. సో చూద్దాం ఇక్కడ. సో ఏదైనా ఒక ప్రోడక్ట్ను ప్రాసెసింగ్ చేసినప్పుడు, ఏ ఇండస్ట్రీలోనైనా ఏ ప్లేస్లో అయినా సరే ప్రాసెస్ చేసినప్పుడు దాని యొక్క హైజెనిక్ కండిషన్స్ అనేవి, అంటే కంటామినేషన్ అనేవి, ప్యాథోజన్స్ అనేవి ఫుడ్ కంటామినేషన్ అనేది లేకుండా, అంటే సూక్ష్మ వ్యాధి క్రిముల యొక్క ప్రవేశం లేకుండా, కలుషితం లేకుండా ఇవి స్టాండర్డ్స్ను ఉండేటట్టుగా పాటించవలసి ఉంటుంది SSOP అంటే. సో దీనికి స్టాండర్డ్ శానిటేషన్ ఆపరేషన్ ప్రొసీజర్ అని అంటారు. ఇలా అంటే ఏంటి, ఒక ఫుడ్ ప్రాసెసింగ్ చేసేటప్పుడు, ఏదైనా ఒక ఇండస్ట్రీలో కానీ ఏ ప్లేస్లో అయినా సరే ఫుడ్ ప్రోడక్ట్స్ని ప్రాసెసింగ్ చేసేటప్పుడు మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క వాటి వల్ల జరిగేటువంటి కంటామినేషన్ కానీ, లేదా సూక్ష్మ వ్యాధి క్రిముల వాటి వల్ల కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి కలుషితం అవ్వకుండా స్టాండర్డ్స్ను కన్ఫర్మ్గా వీళ్ళు పాటించాలి. సో ఇలా పాటించడానికి CIFT సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీ టెక్నాలజీ, CIFT సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫిషరీ టెక్నాలజీ. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, సో వాళ్ళు శానిటైజ్ చేయడానికి ఆ ఆపరేషన్లో
క్లోరిన్ అనేది ఎంత కంటెంట్లో ఉంది అన్నది వాళ్ళు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. అంటే వాటర్ ఫర్ ఐస్ ప్రొడక్షన్ చేయడానికి ఇంచుమించు 10 to 15 ppm అనేది క్లోరిన్ ఉండాలి. 10 to 15 ppm ఏం జరగడానికి? ఐస్ ప్రొడక్షన్ జరగడానికి. ప్రాసెసింగ్ ప్రాసెసింగ్కు యూజ్ చేసినటువంటి వాటరు 2 ppm లేదా 5 ppm ఉండాలి. 5 ppm ఉండాలి. నెక్స్ట్ వన్ హ్యాండ్ వాష్ వాటర్, చేతులు శుభ్రపరచుకోవడానికి 20 ppm ఉండాలి. 20 ppm ఉండాలి. కాళ్ళు శుభ్రం చేసుకున్నట్టు వాటర్ ఫర్ శానిటేషన్ ఫుట్ వాష్ వాటర్ 100 to 20 ppm ఉండాలి. వాటర్ ఫర్ శానిటేషన్ ఫర్ యుటెన్సిల్స్, వాటి యొక్క పాత్రలను శుభ్రం చేసుకోవడానికి 100 ppm ఉండాలి క్లోరిన్ కంటెంట్ అనేది. నెక్స్ట్ వాటర్ ఫర్ ఫ్లోర్ అండ్ వాల్ శానిటేషన్, నేల మరియు గోడల శుభ్రతను చేయడానికి 100 నుంచి 200 ppm అనేది క్లోరిన్ అనేది ఉండాలి. వాటర్ ఫర్ శానిటేషన్ ఆఫ్ డ్రైన్, కాలువలను బాగు చేయడం 250 నుంచి 500 ppm అనేటువంటిది క్లోరిన్ కంటెంట్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. అయితే అదర్ ఆస్పెక్ట్స్ టు బి టేకెన్ కేర్ ఆఫ్ ఆర్, సో చూద్దాం. సో వీళ్ళు క్లీనింగ్, మెయింటెనెన్స్ ఆఫ్ వాటర్ సోర్స్, స్టోరేజ్ అండ్ సప్లై లైన్స్ ఇంక్లూడింగ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రాస్ కంటామినేషన్. అంటే వీళ్ళు ప్యూరింగ్ వాటర్ని మాత్రం ఉపయోగించాలి. అందుకు వీళ్ళు మొదటగా వాళ్ళు వాటర్ని మొదటగా ఏంటంటే వాటర్ని ఫిల్టర్ చేయడం జరుగుతుంది. తర్వాత క్లోరిన్ కలిపి దానిని కార్బన్తో తయారైనటువంటి ఫిల్టర్ ద్వారా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఫిల్టర్ అనేది చేయాలి. నెక్స్ట్ వన్ వీటిని క్లీన్ చేసి నీట్గా ఉండేటువంటి ట్యాంక్స్లోకి వాటర్ ఎక్కించి అక్కడి నుంచి పైప్స్ ద్వారా వీటిని ట్యాంక్స్లో స్టోర్ చేసి అక్కడి నుంచి వీళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. అయితే ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి సప్లై చేసేటువంటి పాత్రలు అనేవి నీటిని పీల్చుకునేటట్టుగా ప్రాపర్గా క్లీన్ చేసేటువంటి వాటిగా వాటర్ వాషబుల్ అయ్యేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ వన్ ఆయా ప్రోడక్ట్ అక్కడ ఉండేటువంటి సాలిడ్ కంటెంట్స్ను డిటర్జెంట్ సోప్స్ లేదా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. 50 ppm క్లోరిన్ కలిపిన వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండాలి. అంటే ½ an hour పాటు దాన్ని క్లీన్ చేయాలి. నెక్స్ట్ వన్ పర్సనల్ హైజీన్ ప్రాక్టీస్, రెగ్యులర్ క్లీనింగ్ అండ్ శానిటేషన్ ఆఫ్ యూనిఫామ్స్. అంటే ఏంటి? కార్మికులు ధరించే యూనిఫామ్స్, వర్కర్స్ ధరించే యూనిఫాము, వాళ్ళ మాస్క్, వాళ్ళ క్యాప్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుని ఇస్త్రీ చేయించుకొని శానిటైజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ అన్ని రకాల ప్లేసెస్ అంటే లూబ్రికెంట్స్, కెమికల్స్, డిటర్జెంట్స్, శానిటైజర్ మొదలగు ఫుడ్ ప్రొడక్ట్స్కి దూరంగా ఉంచాలి. ఏవైనా పాయిజనస్ టాక్సిక్ కెమికల్స్ ఏవైనా ఉంటే కనుక వాటిని దూరంగా ఉంచాలి. నెక్స్ట్ వన్ ఏవైనా కార్మికులకు వర్కర్స్ గాయాలు కానీ పుండ్లు కానీ ఏర్పడినప్పుడు వారిని వర్క్లోకి తీసుకోకుండా ఉండాలి. నెక్స్ట్ వన్ వాళ్ళకి టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉండాలి. 15 వర్కర్స్కి ఉండేటట్టుగా అది మానిటర్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వన్ సాలిడ్, లిక్విడ్ మెటీరియల్స్ అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేటువంటిగా ఉండాలి. లేదంటే అక్కడ ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ ఫామ్ అవడం జరుగుతుంది. వేస్ట్ కలెక్టెడ్ సెపరేటర్లీ, ట్రీట్మెంట్, డిస్పోజల్. సో ఇక్కడితో ఫుడ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కంప్లీట్ అయ్యింది. నేను మీకు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్రూప్లో పెడతాను. అయితే ఇక్కడ మనకి టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ హ్యాండ్లింగ్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్, సెకండ్ వన్ మెథడ్స్ ఆఫ్ ఫిష్ ప్రిజర్వేషన్, థర్డ్ వన్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్ అండ్ ఫిష్ బై ప్రొడక్ట్స్,
Fourth one seaweeds products. Third one. Fourth one sanitation and quality control. Fifth one quality assurance, management and certification. సో టోటల్గా 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో ఉండేటువంటి 5 యూనిట్స్లో ఉండేటువంటి షార్ట్స్ ఎస్ఏ క్వశ్చన్స్ మీకు గ్రూప్లో పెడతాను. సో మండే మీకు పేపర్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇప్పటికీ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కంప్లీట్ అయింది. ఇమ్యూనాలజీ కూడా స్టార్ట్ చేసుకుని ఇమ్యూనాలజీ కూడా 2 యూనిట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. మండే నుంచి ఇంకొక పేపర్ స్టార్ట్ చేసుకుందాం.